హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. స్ట్రీట్ స్టైల్లో పావ్ బాజీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. అందుకోసం నేను ఇక్కడ కుక్కర్లో కొద్దిగా బటర్ అయితే వేసుకోవాలండి. బటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని వెజ్జీస్ అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ వెజ్జీస్ అయినా సరే వేసుకోవచ్చు. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, ఆనియన్, టొమాటో, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, పొటాటో, గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కూడా, బీట్రూట్ కూడా వేసుకున్నానండి. అన్ని వెజ్జెస్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అండ్ పావ్ బాజీ మసాలా అయితే మస్ట్ అండి. పావ్ బాజీ మసాలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ అయితే చేసేసుకొని దీనిని వాటర్ పోసేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకోవాలండి. 5 to 6 విజిల్స్ అయితే రానివ్వాలి. విజిల్స్ రానిచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసుకోవాలి. స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ కోసం ఇక్కడ సీక్రెట్ ప్రాసెస్ అయితే ఉందండి. చిన్న ప్రాసెసే. 4 to 5 ఎండుమిర్చీలు ఉంటాయి కదా, అవి అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ముందుగానే వాటర్లో నానబెట్టుకున్న తర్వాత ఒక 3 to 4 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, కొత్తిమీర కాడలు కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. వెజ్జీస్ అన్ని బాగా ఉడికినాయో లేదో చెక్ చేసేసుకొని బాగా పప్పు గుత్తి ఉంటుంది కదా, నా దగ్గర స్మాషర్ అయితే అవైలబుల్గా లేదు, సో నేను పప్పు గుత్తితో బాగా స్మాష్ అయితే చేసేసుకున్నా. వెజిటబుల్స్ అన్ని స్మాష్ చేసేసుకున్న తర్వాత బాంటిలో కొద్దిగా బటర్ వేసేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న ఎండుమిర్చి పేస్ట్ అయితే ఉంది కదా, ఆ బటర్లో అయితే వేసేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాష్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా పావ్ బాజీ మసాలా అయితే వేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం టేస్ట్ అయితే చూడాలి, సరిపోకపోతే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఇదే టైంలో. తర్వాత ఒక ప్యాన్ పైన బటర్ అయితే వేసేసుకోవాలండి. బటర్ వేసుకున్న తర్వాత పావ్ బాజీ మసాలా ఉంటుంది కదా, అది కూడా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. ఈలోపు పావు ఉంటుంది కదా, పావుని మిడిల్లోకి అయితే కట్ చేసేసుకోవాలి. మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత ఈ పావుని రెండు వైపులా బటర్తో అయితే కాల్చుకోవాలండి. బటర్తో కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. బాజీని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కొద్దిగా కొత్తిమీర అండ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకోవచ్చు. ఇలా స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.